Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంట పెట్టిన పవన్ మాటలు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందా? ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన తరువాత ఎవరి పాలన వారు సాగిస్తున్నారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండగా ఏపీలో మొదట టీడీపీ తరువాత వైసీపీ, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐక్యంగా పనిచేశాయి. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పాలనలో ఉంది. ఐక్యంగా ఉంటాయనుకుంటే తరచూ సమస్యలు సృష్టించుకుంటున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమపై తెలంగాణ దిష్టి పడిందని పేర్కొన్నారు. కోనసీమను చూసి తెలంగాణ వాళ్లు కుళ్ళుకుంటున్నారని, వ్యతిరేక దృష్టి పడుతోందని తెలిపారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఖండించి పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది 2 రాష్ట్రాల మధ్య రాజకీయ ఉద్రిక్తతను పెంచుతోందని తెలిపారు. ఇలాంటి మాటలు చెప్పడం తప్పు. మా దృష్టి లేకపోతే పవన్ గెలిచేవారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా పవన్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ వివాదం 2 రాష్ట్రాల మధ్య సీమాంధ్ర, తెలంగాణ విభజన గుర్తులను మళ్లీ గుర్తు చేస్తోంది. కాంగ్రెస్ నాయకుల స్పందనలు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇది జనసేన, కాంగ్రెస్ మధ్య తీవ్ర చర్చలకు దారితీసి రాజకీయ వాతావరణాన్ని మరింత ఉధృతం చేయవచ్చు. దీనిపై వెంటనే పవన్ స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలంగాణ నేతలు కోరుతున్నారు.